హెల్పింగ్ నేచర్. ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్, నాకు దానికే ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గర పనిచేసే అతను అప్పుడు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి, మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నేను ఇచ్చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడు నాకు జ్వరం వస్తే నేను అసలు ఎవరు ఇంటికి రాను ఉన్నాను. నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అదే మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్, అది నేను అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను. వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే తప్ప అడగడం నాకు తెలుసు. యూనో, కానీ ఇలా చెప్పినప్పుడు ఇదొక్కటే గుర్తుంచుకుంటాడు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఎప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నాకు చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్. యూనో, మీరు కరెన్సీ చూసి చాలా రోజులైందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనుషులు ఉండొచ్చు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డెసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడు లేకపోతే నేచరు లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ యూ, మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకడికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటికి ఉండదు, ఇంకోటికి ఏదో ఉంటుందో ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నాను. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇది, లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారు ఇందా చెప్పారు కదా, ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్నని ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? దట్స్ యాజ్ సింపుల్ as that now. One particular day I want to take break from Bollywood. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది, ఇంకా అసలు పట్టించుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తానికి మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా? చెప్పను, సీక్రెట్. ఓకే, మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి ఉంటాయి? నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరచ్చు, అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడుతున్నాను, ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి కరెక్ట్. ఏం చేస్తారు ఎవరికి తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటాను, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటాను. సో ఐ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ ఈజ్ ఐ హ్యావ్.
సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను ఐ కెన్ మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. వర్మ గారి క్రోనాలజీ అర్థమైంది, అంటే ల్యాడర్ అర్థమైంది. డబ్బుండి ఖర్చు పెట్టేవాడు కిగ్, డబ్బుండి ఖర్చు పెట్టని వాడు వేస్ట్, మేకలు ఉన్నాయి వైరస్లు. మధ్యలో డబ్బుండి ఖర్చు పెట్టని వాడు కరెక్ట్ ఉన్నాడు. డబ్బు లేనివాడు, డబ్బు లేనివాడు వాడు స్వతహాగా వాడు చేయలేడా, లేకపోతే వాడికి అవసరం లేదా, వాడికి అసలు దాని మీద లేదా అనేది దట్ ఈస్ దట్ పర్సనల్ థింగ్, పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళది. వాళ్ళకి అవసరం ఉండి లేకపోతే వాడికి ఇష్టం లేదా, ఇంట్రెస్ట్ లేదా. కరెక్ట్. ఇంట్రెస్ట్ లేకపోతే కూడా ఓకే కదా, ఓకే. ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాడి కాన్షియస్ డెసిషన్ అది, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు, నాకు డబ్బు. అంటే ఈ ల్యాడర్ లో వాడికి ఎక్కడ ఇచ్చాడు స్పేస్? ఎక్కడ నేను ఐ గివ్ ద గై, ఎందుకంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేని ఎనీ ఇండివిజువల్ ఐ లవ్. వై ఐ లవ్ ద మ్యాన్ ఎట్ ద టాప్ ఈస్ బికాస్ హీ మేక్స్ ఆల్ దిస్ హ్యాపెన్. మనకి ఇవాళ ఫోన్ ఉందా, ఇది ఉందా, ఇవన్నీ కలిసి వాడి వలన ఎవడైతే క్రియేట్ చేస్తున్నాడో ఈజ్ మేకింగ్ ద వరల్డ్. కార్స్ వెళ్తున్నాయి, ఆఫీస్లో ఉన్నాయి, ఇవన్నీ కలిసి కొంతమంది విజన్ తోటి, వాళ్ళు మనీ కన్వర్షన్ తోటి ఒక ఎనర్జీ అనేది మొత్తం వరల్డ్ నడుస్తుంది. సో దే ఆర్ ద పీపుల్, దే ఆర్ ద యాక్చువల్ గాడ్స్. లక్ష్మీదేవి మీ ఫేవరెట్ గాడెస్ అయితే? లక్ష్మీదేవి కాదు, బికాజ్ లక్ష్మీదేవి ఎనర్జీకి, ఎందుకంటే పోవర్టీ లైన్ ఇన్ని ఒక 100 సంవత్సరాల నుంచి ఇండియాలో లేదంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ గాడ్ ఈస్ డిఫరెంట్. గాడ్ దగ్గర డబ్బులు లేవు. అంటే సింబాలిక్ కుబేరు డబ్బు ఏమో ఇంట్రెస్ట్కి ఇస్తారండి. ఆ కాన్సెప్ట్ నాకు కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటే అలాంటి కథలు కూడా నమ్మే వాళ్ళు ఉంటే ఇంకా దాని తర్వాత ఎందుకు వదిలేండి, మళ్ళీ లెట్స్ నాట్ గో దేర్. లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఇది తిరుపతి హుండీలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు? అసలు డబ్బు నేను ఇస్తే నేను నా ఇష్టం వచ్చిన సినిమాలు తెస్తాను, నా అమ్మాయిలు గిఫ్ట్లు ఇస్తాను. ఓ ఇస్తారైతే అమ్మాయి? ఆఫ్ కోర్స్. మీరు మామూలుగా ప్రతి ఎపిసోడ్ లో నేను సెల్ఫిష్ ఇవ్వరేమో ఎవరికి షీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు మై హ్యాపీనెస్. ఓకే, సో యు ఆర్ ఎనీబడీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు మై హ్యాపీనెస్. ఎవ్రీథింగ్. అయితే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే ఎవరు చెప్పారు? 100% అంతే అంటారు. నీడ్ బేస్డ్ రిలేషన్షిప్. ఆ నీడ్ అనే దాంట్లో మనీ ఒకటి. ఇట్ కుడ్ బి హ్యాపీనెస్, ఇట్ కుడ్ బి బ్యూటీ, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఏదో ఒక అవసరం ఉండాలి అవతల నుంచి. అన్ని అంతే అంటారు? అన్ని వితౌట్ ఎక్సెప్షన్. పచ్చి నిజం చెప్పారు రామగోపాల్ గారు ఇవాళ. కొంచెం వింటూ ఉంటే నిరాశ కలుగుతుంది, ఎందుకంటే వీ వాంట్ టు ఇమాజిన్ ఆర్ వీ వాంట్ టు హ్యావ్ అ లార్జర్. కానీ పాయింట్ ఏంటంటే అది అర్థం చేసుకున్నప్పుడు మీరు డిపెండ్ అవ్వటం మానేసి ఇంకా హ్యాపీ అవుతారు. ఒక బ్లిస్ వస్తుంది. అంటే టోర్నేడో అవుటర్ రింగ్ లో ఉంటే మనం కొట్టుకుపోతాం, మధ్యలోకి వస్తే బ్లిస్ వస్తుంది. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్. సో ఈరోజు మీరు చెప్పాక మా కళ్ళు తెరుచుకున్నాయి, జేబులు కూడా తెరుచుకున్నాయి, మనసు తెరుచుకుంది, పర్సులు తెరుచుకోవాలి, పర్సులు బ్యాంక్ వాల్ట్స్ తెరుచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఆన్ దిస్ టాపిక్. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.